ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం నుండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంటి కూర్చున్నప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసకము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాయవలను. జరుగుతున్న సంగతులను చూడండి. ఇశ్రాయేలు జనాంగంతో నేరుగా దేవుడు మాట్లాడుతున్న సంగతులు ఇవి. ఆ రోజైనా ఈ రోజైనా మారన దేవుడు మన నోట కోరేది, మన మనసులో కోరుకునేది ఒకటే: నన్ను నిండు మనసుతో వెంబడించే వాళ్ళు కావాలి, పూర్ణ హృదయముతో నన్ను వెంబడించే వాళ్ళు కావాలి. పూటకొకలాగా, గంటకొకలాగా, రోజుకొకలాగా, వారానికి ఒకలాగా, ఏడాదికి ఒకలా ఉండేవాళ్ళు నాకు అవసరం లేదు. సంపూర్ణంగా నన్ను వెంబడించే వాళ్ళు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు అద్వితీయుడు. నీ దేవుడు పూర్ణ మనసు చూసే దేవుడు. నీ దేవుడు కొన్ని విలువైన సంగతుల వెనకాల తన బిడ్డలను నడిపించే తరాలను బాగు చేసే వ్యక్తులు ఎవరు ఉన్నారని ఎదురు చూసే దేవుడు. ఈ మాట చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడు ద్వితీయోపదేశకాండం, ఎన్ని వేల సంవత్సరాలు ద్వితీయోపదేశకాండం, అప్పుడు సంగతి రాస్తున్నప్పుడు అసలు ఈ పుస్తకంలో రాయబడిన ఈ మాటకి తొలతూగిన వారు ఎవరైనా ఉన్నారంటే 5 పుస్తకాల్లో ఎందుకో విచిత్రంగా ఏ ఇశ్రాయేలు సంబంధం లేని ఒక వ్యక్తి మనకు తారసపడతాడు. ఆయన ఎవరో కాదు, కాలేబు. కాలేబు అనగానే అదొక అన్యుల పేరు. కాలేబు అనగానే ఇశ్రాయేలుకి బయట ఉన్నవాడు. కాలేబు అనగానే ఎక్కడో దూరదేశంలో ఉన్నవాడు. ఈయనను గూర్చి మనం మాట్లాడుతున్నప్పుడు, కాలేబు చరిత్ర మనం ఆలోచిస్తున్నప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది. కాలేబు అంటే పరాక్రమశాలి అని అర్థం. పరాక్రమశాలి కలిగిన వాడు. ఈయన గూర్చి ఏమి రాయబడింది? ఇక్కడ దేవుడు ఏదైతే కోరుకున్నాడో, ఇదిగో పూర్ణ మనసుతో నన్ను వెంబడించే వాళ్ళు కావాలి, నిండు మనసుతో నన్ను వెంబడించే వాళ్ళు కావాలి. దేవుడు కోరుకున్న ఆ యొక్క కొలమానంలో లేదా ఆ వచనానికి ఫిట్ అయ్యేవారు ఈ 5 గ్రంథాలు, పంచగ్రంథాలు ఉన్నాయిగా, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు. ఈ 5 కాండాల్లో ఈ వచనానికి ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యేవారు కాలేబు కనపడతారు. 20 లక్షల మంది ఇశ్రాయేలీ నాయకులు, మోసే తర్వాత అంత అర్హత సాధించిన వారి కుటుంబీకులు, ఎంతో మంది వ్యక్తులు ఉండగా ఈ వచనం ఏదైతే రాయబడిందో ఈ వచనానికి సరిగ్గా సరిపోయే వ్యక్తి కాలేబు అంటే. ఎందుకో విచిత్రంగా రాశాడు ఆయన గూర్చి. ఒకసారి చూడండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. ఈ మాటను అలానే మైండ్లో పెట్టుకుని జాగ్రత్తగా చదువుదాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం నుండి. యోధా వంశస్థులను ఇక్కడ దగ్గరలో ఎవరైనా చదువు, మీరు చదువు. యోధా వంశస్థులను అతనితో ఇలాగూ మనవి చేశాను. కాదేశు బెర్నబాయాలో దైవజనుడైన మోసేతో, యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నువ్వు ఎరుగుదువు. దేశములో వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోసే కాదేశ బర్నేయలో నుండి
నన్ను పంపినప్పుడు నా వయసు అప్పుడు 40 ఏండ్లు. ఎవరికి నీ భయపడక చూసినది చూసినట్టు అతనికి వర్తమానం తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుల జనుల హృదయంలో కరుగచ్చేయగా, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. నిండు మనసుకి మరొక పదమే పూర్ణ హృదయముతో అనుసరించితిని, పూర్ణ ఆత్మతో ఆయన అనుసరించితిని. ఆయన చెప్పుకుంటున్నాడు, సాక్ష్యం ఏమని చెప్పుకుంటున్నాడు చూడండి. 40 ఏళ్ళు అంటే ఈ వచ్చిన మనం యెహోషువ గ్రంథం చదివే సమయానికి, ఈ యెహోషువ గ్రంథంలో మాట్లాడుతున్న మాటలకి ఎప్పుడో ఏగులు వారు వెళ్ళారట. ఆ సందర్భానికి ఈ సందర్భానికి కాల వ్యవధి 38 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంటే ఏం చెప్తున్నాడు కాలేబు? ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఈయన క్లోజెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన యెహోషువ. యెహోషువ చరిత్ర మనకు తెలుసు. మోసే నాయకత్వంలో ఇశ్రాయేలులు 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు నుంచి బానిసలుగా బయటకు వచ్చినప్పుడు, స్వేచ్ఛా జీవులు ఉన్నప్పుడు దేవుడు ఒక కానాను భూభాగం ఇస్తానని దేవుడు వాళ్ళని తీసుకుని వచ్చాడు. ఆ కానాను భూభాగాన్ని దేవుడు ఇస్తానని తీసుకుని వచ్చాడు కనుక ఆ భూభాగంలోనికి వెళ్ళిన తర్వాత దేశాన్ని ఎవరికి వాళ్ళకే సీట్లు వేసి పంచుతున్నారు. అలా ఎప్పుడైతే వారి సీటీలు వేసి వాళ్ళని పంచుతున్నారు, ఈ భూమి మీరు తీసుకోండి, ఇక్కడ మీ గోత్రం ఉండండి, ఇక్కడ ఈ గోత్రం ఉండండి అంటే అన్ని గోత్రాలకు పంచుతున్నారు. కానీ గమనించండి, అసలు ఏ గోత్రంలో లేని వ్యక్తి ఎవరో తెలుసా? కాలేబు. మీకు పెద్ద డౌట్ రావాలి, ఏ గోత్రంలో లేకపోవడం ఏంటి అంటే ఆయన ఇశ్రాయేలుడు కాదా? ఇశ్రాయేలీయుడు కాదు. ఇంకా కాలేబు ఇశ్రాయేలుడు కాదా? కాదు. మరి ఇశ్రాయేలుడు కాలేబు కానప్పుడు కానాను భూభాగంలో ఈయనకి భూభాగాల? అదే విచిత్రం. మన దేవుడు పక్షపాతం లేని దేవుడు అని చెప్పడానికి ఇదిగో చరిత్రలో ఇలాంటి రుజువులు ఉన్నాయి. ఆయన యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తాడనడానికి ఇదిగో చరిత్రలో కాలేబు చరిత్ర ఒక నిలువెత్తు సాక్ష్యం. ఇశ్రాయేలుడు కాదా? కాదా. ఆయన బయటోడు. అంటే 20 లక్షల మంది ఇశ్రాయేలులు ఉండగా ఎవరో ఒక అన్యుని బయటికి తీసుకొచ్చి ఈ వ్యక్తి నన్ను వెంబడిస్తున్నప్పుడు నిండు మనసుతో నన్ను వెంబడించాడని ఒక వ్యక్తిని గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. అంటే 20 లక్షల మందికి సిగ్గైపోవాలండి. వాగ్దాన భూభాగానికి అర్హులైన వారు. ఎక్కడ స్టార్ట్ అయింది ఈ చరిత్ర? ఈ డిస్కషన్ జరుగుతుంది. కాలేబు ఒక మాట అంటున్నాడు, నా సహోదరులందరూ భయంతో బెదురుతో మోసేకి తప్పుడు సమాచారం తెచ్చినప్పుడు నేను ఒక్కడిని రైట్ ఆన్సర్ చెప్పాను అంటున్నాడు. ఏం చెప్తున్నాడు? సందర్భం ఏంటి మీకు అర్థం కావాలంటే ఒక ఇమేజ్ వేస్తాడు చూడండి ఒకసారి. ఆ ఇమేజ్ ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సందర్భం. ఇది మోసే నాయకత్వంలో కానాను భూభాగం ఇంకా అక్కడ ఉందనగా, ఆ కానాను భూభాగాన్ని మనం స్వేచ్ఛగా స్వతంత్రించుకోగలమా లేదని చెప్పడానికి ఏగులు వారిని రెడీ చేస్తాడు మోసే. తెలుసు కదా స్టోరీ. ఎంతమంది వెళ్ళాలంటే గోత్రానికి ఒక్కరి చొప్పున తీసుకెళ్తారో ఆ గోత్రంలో 12 మంది, ఎవరో ఒకరు తక్కువ అవుతారు, ఆ ప్లేస్లో ఈయన భర్తీ అవుతాడు. 12 మంది ప్రధానులు, ఆ ప్రధానులతో పాటు వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఆ భూభాగాన్ని చూస్తారు. చూస్తే ఒక విచిత్రాలు కనబడతాయి అక్కడ. నెక్స్ట్ ఇమేజ్ విచిత్రంగా కనిపిస్తుంది. ద్రాక్ష గెల, ద్రాక్ష గుత్తు తెలుసు మనకి, ద్రాక్ష గుత్తులు తెలుసు మనకి. కానీ డిఫరెంట్ ఏంటో తెలుసా? గెల. కొబ్బరికాయలు గెల తెలుసు మనకి, ముంజికాయలు తెలుసుగా, అవి గెలలు తెలుసు మనకి. కానీ ఇజ్రాయేల్ దేశంలో గెలలు ఉంటాయి. ఆ గెలలు ఏంటో తెలుసా? ద్రాక్ష గెల. ఎంత సారవంతమైనదో. ఈ రోజుకి ఎందుకు విచిత్రంగా అండి, రాళ్ళ మధ్య పంట పండేస్తుందండి. ఏంటో మరి వాళ్ళకి అంతే, దేవుడు బ్లెస్ చేశాడు వాళ్ళని. కొండ ప్రాంతాలు, మెట్ట ప్రాంతాలు చూస్తే ఎంత గరుకైన ప్రాంతమో. ఇక్కడ మీరు ఉన్నారా? ఈ నేల ఉందా? ఇక్కడంతా ఏది పండే అంత భూభాగంగా రేగడి నేలలు అంటారు ఇవి. మీరు ఈ ఫోల్స్ వేయడానికి, ఆ గొయ్యిలు తవ్వడానికి చేతులు బరువు ఎక్కువైపోయి చేతులు కందిపోయి, అంత స్ట్రాంగ్ ఉంటుంది ఇక్కడ ఉన్న ల్యాండ్. ఎందుకంటే ఇది కొండ ప్రాంతం, మెట్ట ప్రాంతం. ఇక్కడ అంత త్వరగా గుణపం దిగదు. ఇదే ఎలాగుంటే ఇశ్రాయేల్ అది కూడా పీఠభూమి, కొండ ప్రాంతం. అలాంటి కొండ ప్రాంతం రాళ్లలో రతనాలు పండినట్టు పండేస్తుందండి. ద్రాక్ష పండుతుంది, అంజూరా పండుతుంది. ఒకటా సారవంతమైన నేల గోధుమలు పండుతుంది. చూస్తేనేమో అంత కొండ భూభాగం, కానీ పండే పంట చూస్తే విచిత్రం. ఎందుకంటే ఆ భూమిని దేవుడు దీవించాడు.
మన నల్లరేగళ్ళు అండి, మన భూభాగాల నల్లరేగడి ఉంది, ఎర్రరేగడి ఉంది, పంటకు అనుకూలమైన ప్రాంతాలు ఉన్నాయి. ఏంటో మరి ఇంత చక్కటి చిత్తడి నేలలు ఉన్నా మనకు దిగుబడి రాదు. ఇంత చక్కటి చిత్తడి నేలలు ఉన్నా మనకు దిగుబడి రాదు. కానీ ఎక్కడో ఆ మెట్ట ప్రాంతాల్లో, ఎక్కడో అసలు ప్రపంచంలో ఎక్కడ పండనంత పంట ఆ ఇశ్రాయేల్ దేశంలో పండేస్తుంది. అలాంటి దేశానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన భూభాగాన్ని మీకు ఇస్తానన్నప్పుడు మోసే తెలివైనోడు, నాయకుడు, వెళ్ళే ముందు ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోవడం లేదో ఒకసారి వాకప్ చేస్తారండి అన్నాడు. వెళ్ళారు, అందరూ చూశారు. ఆ చూసిన తర్వాత అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పారు, రకరకాల మాటలు చెప్పారు. ఏమని చెప్పారు? అయ్యా కష్టమయ్యా, భూమి అయితే బాగుంది, పంట అయితే బాగుంది, సారం అయితే బాగుంది, కానీ అక్కడ మనుషులను చూస్తేనే భయం వేస్తుంది, వెళ్ళడం కష్టం, కొంచెం వెళ్ళాలన్న ఆలోచన మానేసుకుంటే మంచిది. చూడండి వాళ్ళు నిలబడ్డారు. మనం వెళ్ళకపోవడం మంచిది, కొంచెం ఆగుదాం అన్నారు. అలా జరిగినప్పుడు ఇద్దరు తెర మీదకి వచ్చి చెప్తారు. అందులో యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరూ తెర మీదకి వచ్చి ఏమంటారంటే, లేదు మన దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనం స్వతంత్రించుకోగలమని వీళ్ళిద్దరు చెప్తారు. ఈ స్టోరీ జరిగి, బాగా వినండి, ఈ స్టోరీ జరిగి మోసే కాలంలో జరుగుతుంది. ఆ జరిగిన సందర్భం ఇప్పుడు మనం చదువుతున్న యెహోషువ గ్రంథం. ఈ సందర్భానికి ఆ సందర్భానికి సుమారు 38 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఎంత? 38 సంవత్సరాలు. అంటే 38 సంవత్సరాల క్రితం జరిగిపోయిన చరిత్ర యెహోషువ ముందు ఎత్తుతున్నాడు. ఏమని ఎత్తుతున్నాడు? ఆ గోత్రానికి ఇచ్చావు, ఈ గోత్రానికి ఇచ్చావు, ఈ గోత్రానికి ఇచ్చావు, అన్ని గోత్రాలకు ఇచ్చావు, నాకు కూడా ఇస్తావు. నా సాక్ష్యం నాకు గుర్తుంది. 20 లక్షల మంది ఎటు పోవాలో తెలియని టైంలో, ఏ గోత్రికులు ఎటు నిలబడాలో తెలియని టైంలో, మన పైన 10 మంది అబద్ధాలు చెప్పి దేవుని విశ్వాసులు అని చెప్పుకుని బెదిరిపోతున్న టైంలో, దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు నిండు మనసుతో వెంబడించిన వ్యక్తి నన్ను నీకు తెలుసు, యెహోషువ. మోసేకి దగ్గర శిష్యుడివైనను, మోసే తర్వాత మోసే అంతటి వాడివైనను, ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసు. మనమే కదా నిలబడ్డాం. 10 మంది నిలబడలేనప్పుడు, 20 లక్షల మంది నిలబడలేనప్పుడు నా సాక్షి నేను చెప్పుకుంటున్నాను, నా సాక్షి నేను చెప్తున్నాను. చాలా ధైర్యంగా నిలబడ్డాను నేను అన్నాడు. చాలా ధైర్యంగా నిలబడ్డాను. లక్షల మంది ఆ రోజు రాళ్ళు తీశారు మనం అబద్ధం చెబుతున్నామని. ఆ 10 మంది మాటలు లెక్క చేయకుండా మనం ఇద్దరం ఒకవైపు నిలబడ్డామని ఆ రోజు మన మీద ఎంత కాలుదువరే యెహోషువ. 10 సంవత్సరాలు, 4 10 40 సంవత్సరాల దగ్గర పడినా ఆ సీన్ ఇంకా నా కళ్ళ ముందు గుర్తుంది. ఆ పరిస్థితి ఇంకా నా కళ్ళ ముందు గుర్తుంది. ఆ రోజు మనుషులు నమ్మలేని పరిస్థితులన్నీ నా కళ్ళ ముందు గుర్తున్నాయి. యెహోషువ, నా దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఇశ్రాయేలుని కాకపోయినా, దేవుని ప్రజల జాతిలో నేను పుట్టకపోయినా హెబ్రోను ప్రాంతం నాకు ఇస్తానని మాట ఇచ్చాడు. నాకెందుకు విచిత్రంగా ఉంటుందని నీ జీవితం చదువుతుంటే, ఇశ్రాయేలు కానివాడు, అసలు సంబంధం లేనోడు, ఎక్కడ జాయిన్ అయ్యాడు, ఎలా వచ్చాడు, అసలు ఇతనికి ఎంత గొప్ప సాక్ష్యం ఏంటి? 5 పుస్తకాలు రాయబడితే ఎవ్వరికీ వాడని పదం, యెహోషువను పక్కన పెట్టండి, ఎవ్వరికీ వాడిన పదం, అసలు నాయకులకు కూడా వాడని పదం, ఎవడో అన్యుడికి నన్ను నిండు మనసుతో వెంబడించాడని ఈ వచనం ఆయనకి సూట్ అవడం ఏంటి? విచిత్రం, వింత. ఇంకేమని చెప్తున్నాడు చూడండి. అదే 14వ అధ్యాయం, అదే 14వ అధ్యాయం 20 క్షమించండి, అదే సంఖ్యాకాండం 32వ అధ్యాయం, అదే సంఖ్యాకాండం 32వ అధ్యాయం 11వ వచనం చూడండి. అదే సంఖ్యాకాండం 32వ అధ్యాయం 11వ వచనం నుండి 25 ఏండ్లు మొదలుకొని ఐగుప్తి దేశములో నుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన ఎవరట? కెనేజీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప నన్ను ఎవడునూ పూర్ణ మనసుతో అనుసరించలేదు. కానీ నేను అబ్రహాము, ఇస్సాకుల, యాకోబుల ఎవ్వరు వెంబడించలేదట. ఎవరు వెంబడించారట? కాలేబు వెంబడించాడట. నన్ను పూర్ణ మనసుతో వెంబడించింది ఎవరంటే కాలేబు.
నన్ను పూర్ణ మనసుతో నన్ను వెంబడించింది ఎవరంటే ఇదిగో ఈ కాలేబ్ అనే వ్యక్తి. నేను మళ్ళీ చెప్తున్నాను, యెహోషువ పక్కన పెట్టండి. యెహోషువ ఇశ్రాయేలీయుడు, మోసే ఇశ్రాయేలీయుడు, 20 లక్షల మంది ఇశ్రాయేలుడు. అయ్యో ఈయన ఇశ్రాయేలుడు కాదు, ఈ ఇశ్రాయేలు కానివాడు గురించి యెహోవాయే సాక్షి. ఎందుకో కొన్నిసార్లు మన సాక్ష్యాలు మన కోసమే చెప్పుకుంటాం. నేను అలా అటువంటి, నేను ఎలా అటువంటి. కానీ నేను గొప్ప సాక్ష్యం ఏంటి చెప్పనా? కాలేబు సాక్ష్యం కాలేబు చెప్పుకోవడమే కాదు, కాలేబు సాక్ష్యం ఎవరు చెప్తున్నారు తెలుసా? సాక్షాత్తు దేవుడు చెప్తున్నాడు. నేను నిండు మనసుతో దేవుని వెంబడించానని కాలేబు చెప్పడం కాదు, సాక్షాత్తు దేవుడే అంటున్నాడు, ఈ అబ్బాయి నిండు మనసుతో నన్ను వెంబడించాడు. తన సాక్ష్యం తన చెప్పడం కాదు, ఆ సమకాలీన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో యెహోషువ కూడా చెప్పాడు. ఏమని? నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో కాలేబు హెబ్రోనుకి వారసుడు. నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో కాలేబు దేవుని వెంబడించడంలో నిండు మనసు కలిగిన వాడు. యెహోషువ చెప్తున్నాడు, దేవుడు చెబుతున్నాడు, ఇంకా ఎవరు చెప్తున్నారు? మోసే కూడా చెబుతాడు. మోసే యెహోషువని పిలిచి ఇలా అంటాడు, ఇదిగో కానాను భూభాగాన్ని పంచుతున్నప్పుడు ఏ గోత్రానికి ఎక్కడ పంచినా హెబ్రోను మాత్రం అబ్బాయికి ఇచ్చేయి అన్నాడు. నాకు 40 ఏళ్ళు ఉన్నప్పుడు ఏ రాజకార్యాలు జరిగాయో నాకు గుర్తుంది యెహోషువ. ఇంకా విచిత్రం, కెనేజీలు మీరు అడుగుతున్నాను, కెనేజీలు ఇశ్రాయేలీలా? కెనేజీ అనే పదం ఇశ్రాయేలు తెగలో ఉందా? అసలు ఆ వంశం ఇశ్రాయేలు గోత్రంగా ఎక్కడా కనబడదు. మీరు చదవండి. అసలు అతను ఇశ్రాయేలుడు కాడు. ఆ ఇశ్రాయేలుడు కానివాడు మరి ఎలా అయ్యాడు? అసలు ఎలా అయిపోయాడు? ఎలాగయ్యాడండి? నిండు మనసుతో వెంబడించాడు కనుక అయ్యాడు. 20 లక్షల మంది దేవునికి ఉండగా, 20 లక్షల మంది నడుస్తుండగా, 20 లక్షల మంది దేవుని ప్రజలను చెప్పుకుంటున్న టైంలో దేవుని వెంబడించిన గొప్ప ప్రవక్త, క్షమించండి, గొప్ప పరాక్రమశాలి, నిండు మనసు. అందుకే ఇశ్రాయేలు కానివాడు బయటోడు. పైగా విచిత్రంగా అనిపిస్తుంది, ఈయన తండ్రి పేరు కెనేజీయుడైన ఒప్నే ఏదో పేరు రాశాడు. కానీ తర్వాత ఏం చదువుకుంటాం తెలుసా? కెనేజీయుడైన కాలేబు అని చదువుకుంటాం. తర్వాత ఏం చదువుకుంటాం తెలుసా? కాలేబు సంతానమైన డాష్ 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 అని చదువుకుంటాం. అంతకుముందు వీళ్ళ గోత్రాలంటే ఈ కెనేజీల పేర్లు చెప్పుకుని ఈయన పరిచయం అయ్యేవాడు. కానీ ఈయన తర్వాత నెక్స్ట్ మీరు గమనించండి, ఇక కెనేజీయుడు కాదు, ఆ అన్యుల పేరు కాదు, పేరు మారిపోయింది. నెక్స్ట్ తరం ఈయన అడ్రస్ పెట్టుకుని తన పిల్లలు మాట్లాడుకునేవారట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీలు అలా పుడతాయి. మన తాత పుడతాడు, మన ముత్తాత పుడతాడు, తర్వాత మనం పుడతాం, మన తాత తర్వాత మన తాత, ఆ తాత తర్వాత ఇప్పుడున్న తాత, ఈ తాత తర్వాత నాన్న తర్వాత నువ్వు. జనరేషన్ అలా వెళ్ళిపోకూడదండి. ఎవడో ఒకడు పుట్టాలి జనరేషన్లో, ఆ ఒక్కడితో ఫ్యామిలీ టర్న్ అయిపోవాలి. గుర్తుపెట్టుకోండి, వాడొక్కడితో ఫ్యామిలీ వేరే రూట్ తీసుకోవాలి. మా తాత అలాగున్నాడు, మా అయ్య అలాగున్నాడు, ఇప్పుడు నేను అలా ఉన్నానంటే నడుతున్నాను. మార్పు లేదా? మీ తాతలాగా మీ నాన్నుండి, మీ నాన్నలాగా నువ్వుండి చాలేక జనరేషన్ మారాలి. నీ తర్వాత తరాలు మారుకోవాలి. ఇప్పటి వరకు మీ తాతల పేరు చెప్పారేమో, కానీ నీ తర్వాత పుట్టబోయే వాళ్ళు నీ పేరు చెప్పుకోవాలి. జేమ్స్ గారు తాలికా అని, ఎవరు ఎమ్మెల్యే తాలికా అంటున్నారులేండి, పలానా. మీరు బైబిల్ చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత కెనేజీడైన కాలేబు. నెక్స్ట్ ఏంటో తెలుసా? కాలేబు సంతతి వారని చదువుకుంటాం. ఎంత గొప్పదా! ఏముంది ఆయనలో గొప్పతనం అంటే? మార్చేశాడు, పూర్తిగా తన పరిస్థితులను మార్చేశాడు. దేవుడే తన గూర్చి సాక్ష్యం చెప్పాడు. కానాను స్వతంత్రించుకుంటానని చెప్పిన వారిలో దేవుడు చెప్పాడు, మోసే చెప్పాడు, ఇంకా ఎవరు చెప్పారు? తన జీవితాన్ని గురించి తానే ధైర్యంగా చెప్పుకున్నాడు. మరలా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఎరిగిన వాడు, మన దేవుడు మనం ప్రేమించిన వాడైతే, మన దేవుడు మనం గుర్తించిన వాడు అయితే, మనం దేవుని వైపు చూసిన వారమైతే, నిండు మనసుతో మనం దేవుడిని వెంబడిస్తే, నీ గతం ఎలాంటిదైనా, నీ జాతి, ఈ పదం నేను వాడకూడదు, నీ జాతి ఎలాంటిదైనా, నీ వంశానికి మంచి సాక్ష్యం లేకపోయినా, చెప్పుకోవడానికి ఒక్కరు కూడా నీకు మంచి తెగ లేకపోయినా, నువ్వు ఆయనకి నచ్చినడు అయితే నీ గతం ఘనముగా మార్చేస్తాడు ఆయన. నీ రోత జీవితాన్ని వింతైన సాక్ష్యంగా మార్చేస్తాడు ఆయన.
నీ గతం అస్సలు బాగోకపోయినా, చెప్పుకోవడానికి ఏమాత్రం బాగోకపోయినా కాలేబు వలె మన జీవితాన్ని ఘనంగా మార్చేస్తాడు. కాలేబు జీవితంలో వింతైన పరిణామాలు ఇంకా సంతరించుకున్నాయి. రాస్తున్నాడు, చదువుదాం ఒకసారి ఆ 14వ అధ్యాయం. ఆ 14వ అధ్యాయం ఒకసారి చదువుదాం 7వ వచనం నుంచి. ఏమంటున్నాడు చూడండి. అదే 14వ అధ్యాయం 7వ వచనం నుండి. యెహోవా సేవకుడైన మోసే నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. నేను చూసినది చూసినట్టే అతనికి వర్తమానం తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించుచూ వచ్చాను. చుట్టూ గలిబిలి వాతావరణం పెరిగిపోయింది, జనులు గగ్గోళ్ళు పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో నేను చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాను అన్నాడు. ఏం జరిగింది ఇంకా లోతుగా మనకు అర్థం కావాలంటే ఒక్కసారి ఆ సంఖ్యాకాండం రండి. ఆ సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజల రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీయులందరూ మోసే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము ఐగుప్తిలో మేము వేల సావలేదు, ఈ అరణ్యమందు మేము వేల సావలేదు. అక్కడ 3వ వచనం చదవండి. ఇక్కడ దగ్గరలో ఎవరైనా చదవండి, మీరు కానీ దగ్గరలో చదవండి. 3వ వచనం. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తిలో మేము వేల సావలేదు, ఈ అరణ్యమందు మేము వేల సావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవాను ఈ దేశంలోకి ఏళ తీసుకొచ్చిన. ఇంత టెన్షన్లు ఎందుకు వస్తున్నాయి వీళ్ళకి? ఆ 10 మంది చెడగొట్టేశారండి. ప్రతి సంఘంలో ప్రతి కుటుంబంలో ఆ పిరుకోలు ఉంటారు చూసారా, ఆ పిరుకోలే చెడగొడతారండి మొత్తం అంతా. దేశాన్ని చూసి వచ్చారు, ఆ భూభాగాన్ని చూసి వచ్చారు, వచ్చి మాట్లాడుతున్నారు, అయ్యో మనం వెళ్ళకూడదు, మనం వాళ్ళ దృష్టికి మిడతల వలె ఉన్నాం, మనం వెళితే మనం చంపేస్తారు, మనం ఉండడానికి వీలు లేదని ఎప్పుడైతే సర్వ సమాజం చెవుల్లో వీళ్ళు ఏడ్చేశారో ఆ మొదటి వచనంలో ఆ ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారట. ఇశ్రాయేలు అందరూ మోసే అహరోనుల మీద సనుక్కున్నారట. ఏమని సనుక్కున్నారు? అదిగో దేశం అన్నారు, ఇదిగో స్వతంత్రం అన్నారు, అదిగో భూభాగాలు అన్నారు, ఇదిగో స్వేచ్ఛా జీవితం అన్నారు. ఏం స్వేచ్ఛా జీవితం? సమాధికి నడిపించేసేలా ఉన్నారు అని మాట్లాడుకున్నారు. మోసే నాయకుడు అని జైలు కొట్టుకుంటూ వచ్చాం. ఏం మోసే? ఇప్పుడు ఈ మోసే యొక్క మాట వింటూ ఇప్పుడు వాళ్ళు మన మీద పడి మనం చంపేసేలా ఉన్నారు. ఎలుగెత్తి ఏడ్చడం ఒకసారి ఊహించుకోండి. లక్షల మంది ఒకేసారి రాత్రంతా ఏడిస్తే ఆ ఏరియా ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అప్పుడప్పుడు నక్కల గుంపులు అరిస్తే తెలుసా? ఆ నక్కల గుంపులు 4 అరిస్తే ఇంకా రాత్రికి మనకి నిద్ర రాదు. ఇంకా నక్కలు ఏడిస్తే అలా ఉంటే అప్పుడప్పుడు పిల్లి ఏడుస్తుంటుంది చూసారా, పిల్లి అదోలా అరుస్తుంటుంది. పిల్లలు అరిస్తేనే అదోలాగా అయిపోతామా? మనుషులు, పిల్లలు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, వృద్ధులు అందరూ, స్త్రీ పురుషుల భేదాలు లేకుండా 20 లక్షల మంది, సుమారుగా లక్షల మంది రాత్రంతా మూలుగుతున్నారంటే ఆ నశ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇంత సెమినార్లో లక్షలతో కూడుకున్న సెమినార్ ఇది. వేల మంది ప్రజల్ని ఒకే విషయం మీద కూర్చోబెట్టే సెమినార్ ఇది. ఎవరో ఒకడు ఏదో ఒక పొల్లిరుపు మాట అన్నాడు అనుకోండి, ఆ ఒక్క మాట ఇక్కడ నిలబడిన చాలా డిస్టర్బ్ చేస్తుందండి. ఇలా ఉందేడు సెమినారు, అలా ఉందేడు సెమినారు. ఈ కొంతమందికి ఏం మాట్లాడాలి ఏంటి అసలు ఏమీ తెలియదండి వీళ్ళకి. అరే ఇంత కష్టపడి చేస్తున్నారా, కొంచెం సహాయంగా ఉండాలరా, కొంచెం సపోర్ట్గా ఉండాలరా, అది చెప్పరు. ఆ లైట్ ఎందుకు కట్టారు అక్కడ, ఆ జెండా ఎందుకు కట్టారు అక్కడ, ఈ మనకి ఎట్టే పాయింట్లు ఇలాంటివన్నీ మాట్లాడతారు. ఎవరో ఒకరు ఉంటారు సార్ ఆ పొల్లిరిపు మాటలు. ఇక్కడ ఒకలా ఉంటారు, బయటకు పోయి ఒకలా మాట్లాడతారు. ఈ ఇయర్ లేదు, ఉండకూడదు, ఉంటే సంపేతనం ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారంటే. లాస్ట్ ఇయర్ నాకు తెలుసండి, ఆ బయటకు పోయి ఆ దూరంగా పోయి గుంపులు కూర్చుని మాట్లాడుకుని అడుగుతున్నాను, తగునా? ప్రజలకి బాగా వినండి. ఎవరైతే మెయిన్ వ్యక్తులు ఉంటారో వాళ్ళ కీలకమైన వ్యక్తులండి. వాళ్ళు తుమ్మితే తుమ్ముతారు, దొగ్గితే దొగ్గుతారు, వాళ్ళు ఏడుస్తే ఏడుస్తారు. ఈ 10 మంది లక్షల మంది చెడగొట్టేశారు.
10 మంది లక్షల మంది చెడగొడతారు, రాత్రి అంతా పిచ్చెక్కినట్టు ఏడుస్తున్నారు. ఎంత పిచ్చెక్కిందంటే వాళ్ళు అంటున్నారట, కత్తేది, చావేది, దేశాన్ని విడిచి మమ్మల్ని ఎలా తీసుకొచ్చావు, మా భార్య పిల్లల్ని కొల్లిపోయేలా తీసుకొచ్చావా, తిరిగి వెళ్ళిపోతాం ఐగుప్తికి, మేమందరం అక్కడ చనిపోయినా బాగుండు, ఐగుప్తిలో ఆ పిరమిడ్ల పక్కన ఎక్కడో దిగిన గబ్బెట్టేద్దరు మమ్మల్ని, ఇక్కడ వరకు తీసుకొచ్చావు మమ్మల్ని తీసుకొచ్చి, అంటే ఐగుప్తిలో సమాధులు లేవన్నట్టు మమ్మల్ని ఎక్కడొక తీసుకొచ్చి, అయినా నిన్ను నాయకుడిగా మేము పెట్టుకున్నామే, అసలు నువ్వు నాయకుడు పెట్టాయే మాకు, వెనకాల మాట్లాడుకుంటూ మాటలివి, ఆయన ఇతను నమ్ముకుని మనం రావడం, ఇతను ఒక నాయకుడైన వెనకాల మనం తిరగడం, ఈ నాయకుడు వెనకాల మనం తిరగడం. ఆ రోజే నేను చెప్పాను మోసే వెనకాల వద్దని. మోసే అన్నారు, మోసే అన్నారు, మోసే అన్నారు. ఏం మోసే, మళ్ళీ మోతానని చెప్పి అరణ్యంలో వదిలేశాడు. ఏం మోసే అయినా నేను చెప్తాను, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, ఇంక మనలో ఎవడైనా కొంచెం యాక్టివ్గా ఉన్న నాయకుడిని తయారు చేయండి, ఇంక అందరం ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు. ఇంటికంటే ఐగుప్తికి. మనలో ఎవడైనా యాక్టివ్గా ఉన్నాడో, ఎవడైనా చూడండి ఇంటికి వెళ్ళిపోదంటే, ఇదే మాట ఎర్ర సముద్రం ముందనాల్సింది, ఇదే మాట ఆ ముందనాల్సింది. అప్పుడు రాలేదు. ఇంకా నేడో రేపో కానాను భూభాగంలో అడుగు పెట్టేస్తున్నారన్న టయానికి ఎలా మాట్లాడుతున్నారు చూడండి. అంటే ఒక మనుషులు కనబడితే భయపడుతుంది. అరే ఎర్ర సముద్రమే మీ ముందు పాయలైపోయింది, ఆకాశమే సీలిపోయింది, బండ నుండే నీళ్ళు వచ్చాయి, ఆ మాత్రం ఎత్తుండి ఈ మాత్రం లావుంటే ఆడికి భయపడేదేంటి? అరే చూస్తుంటే ఎన్నో కార్యాలు జరిగిపోతున్నాయి. అలాంటి వారికి ఇలా ప్రకృతే మీకు అడ్డులెగిసిపోయి, ప్రకృతే ఇదిగో రండి నేను నీకు అడ్డు కాదని ప్రకృతే స్వాగతిస్తున్నప్పుడు, ప్రకృతిలో ఈ ఎత్తున్నవాడు ఏ పాటి వాడని ఆలోచించలేకపోతున్నారు. అందరూ గలిబిలి వాతావరణం అయిపోయింది, రకరకాలు అయిపోయారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో, పదుల సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో సనుక్కుంటున్నారు. 8వ వచనంలో, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనల్ని చేర్చి, ఆయన మనకిచ్చిన 6వ వచనం, అప్పుడు దేశము సంచరించి చూసిన వారిలో నుండి నూను కుమారుడైన యెహోషువయు, ఓప్నే కుమారుడైన కాలేబు బట్టలు చించుకొని షటాప్ అని చెప్పారు. ఆగండి, నీ ఏడుపుకి అర్థాలు లేవు, నీ మాటలకు అర్థాలు లేవు. వాగ్దానం ఇచ్చి దేవుడు తీసుకొచ్చి నేడో రేపో వాగ్దాన భూభాగంలో పిచ్చాడుపులు ఏడుస్తున్నారు. బుద్ధి లేదు మీకు అన్నాడు. బట్టలు చింపుకున్నారంటే ఆ సౌండ్ ఆపడానికి బట్టలు చింపుకుని ఆపండిక. మా బట్టలు చింపుకుని చెప్తున్నాం, మా గుండెలు చించుకుని చెప్తున్నాం, మా గుండె లోతుల్లోని చెబుతున్నాం. మన దేవుడు మన వెనకాల ఉన్నాడన్న సంగతి మీరు ఎందుకు మర్చిపోతున్నారు? అయినా విజయాలు ఎలా వస్తాయి? కండ్లు ఉంటే వస్తాయా? విజయాలు ఎలా ఉంటాయి? జ్ఞానం ఉంటే వస్తుందా? విజయం ఎలా వస్తుంది? రౌతులు రథాలు ఉంటే వస్తాయా? కత్తులు ఉంటే వస్తాయా? సైనిక బలగాలు ఉంటే వస్తాయి? విజయాలు ఎలా వస్తాయి? మనకు దేవునికి మనం నచ్చితే, దేవుని ఎడల మన చిత్తం జరిగితే, దేవుడి చిత్తం మన ఎడల జరిగితే, దేవుని పక్షాన మనం నిలబడితే, ఇతన్ని బట్టి నేను ఆనందిస్తున్నానని దేవుడు అనుకుంటే చాలు, మనం దేవుడిని సంతోషపెడితే చాలు, విజయాల పరంపర మన వశం అవుతుంది. మీకు ఎందుకు ఆ పాయింట్ మిస్ అయిపోతున్నారు? దేవుడిని ఆనందింప చేయలేకపోతున్నాం. దేవుడు మన యందు ఆనందించిన యెడల ఆ దేశం మనలను చేర్చి దానిని మనకిచ్చి, అది పాలు తేలు ప్రవశించే దేశము. మెట్టుకు మీరు మీరు తిరగబడి ఉన్నారు. మీరు మోసే మీద అనుకుంటున్నారు, మీరు అహరోను మీద అనుకుంటున్నారు. ఈ నాయకుల్ని ఏదోటి అనేస్తే సరిపోయి, నాయకుల్ని పెట్టుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు. మీరు సరాసరి మీ తిరుగుబాటు ఎవరి మీదకో తెలుసా? మోసే మీద కాదు, యెహోవా మీదకే తిరగబడుతున్నారు. ఇలాగే తిరగబడ్డాడు ఆ కోరాహు, ఇలాగే తిరగబడ్డారు ఆ ముందున్న గతంలో ఉన్నవారు, ఇలాగే తిరగబడ్డారు. మీరు అదే చేస్తున్నారు. యెహోవా మీద కంటే ఒక నిజాయితీ కలిగిన సేవకుడిని కామెంట్ చేస్తే, ఒక నిజాయితీ కలిగిన సేవకుడి మీద తిరుగుబాటు ప్రారంభిస్తే, ఒక నాణ్యమైన సేవ చేస్తున్న వాడిని కాని మాటలంటే, ఒక నాణ్యమైన సేవకుని వెనకాల పనికి మాలిన గుసగుసలు పెడితే, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవరి మీద కాలు దూవుతున్నారో తెలుసా? సైన్యములు కదపతే యెహోవా మీదకే కాలు దూవుతున్నారు. సేవకులకు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏమన్నాడు? మిమ్మల్ని ముడితే నా కనుగుడ్డు ముట్టినట్టు అన్నాడు. దేవుని కనుగుడ్డు ముట్టినోడు బతుకుతాడండి? దేవుని కనుగుడ్లో ఏలెట్టినోడు ఆడి జీవితం సౌఖ్యమా? చెప్పాడు. ఇదిగో చెప్తున్నాడు, దేవుడు మన యందు ఉన్నాడు. దేవుడు మన యందు ఆనందిస్తుంటే ఆయన చిత్తం మనం జరిగించి, శబాస్ నమ్మకమైన దాసులను మనం అనిపించుకుంటే చాలు, విజయం మందే. దేవుడు మన ఎడల ఆనందిస్తే చాలు, విజయం మందే.
ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని పక్షాన ఏ యుద్ధం చేయడానికి వెళ్ళినా ఈ పాయింట్ మీద దేవుడు నన్ను, ఈ పాయింట్ మీద ఈ పాయింట్ని బట్టి దేవుడు నన్ను ఆనందిస్తాడా, నన్ను బట్టి ఆనందించడా, ఇది దేవుడు ఆనందించే విషయం కాదని నీకు స్ట్రైక్ అయితే ఆపే. ఇది దేవుడు ఆనందించే విషయం అయితే యుద్ధానికి దిగిపో, విజయం నీదే. యెహోషువకు ఆ పాయింట్ తెలుసు, కాలేబుకి ఆ పాయింట్ తెలుసు. వాళ్ళిద్దరు నిలబడ్డారు. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశపు ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారం అవుతారు. ఎంత విచిత్రం అండి, ఎంత విశ్వాసం ఉండాలండి. ఆడు చూస్తే ఇంత ఎత్తున్నట్టు ఒకడు ఉంది. ఆడి భుజాలు, వాళ్ళ ఎత్తు, వాళ్ళని చూస్తుంటే చాలా ఎత్తున్నారట. వాళ్ళ ముందు ఇద్దరు నిలబడి అన్నారట, వాళ్ళ మనల్ని తినేయడం కాదు, మనం వాళ్ళ దృష్టికి మిడతల్లో ఉండడం కాదు, మనకు దేవుడు తోడుంటే మనమే వాళ్ళని తినేస్తాం అన్నారట. ఎంత నమ్మితే ఆ మాటలో చెప్పండి. వాడు మనల్ని తినడం ఏంటి, మనమే వాళ్ళని తినేస్తాం. మనమే వాళ్ళని తినేసేంత పరిస్థితి అంటే మనం భయపడకూడదు, మనం ధైర్యంగా ఉండాలి. వారి నీడ వారి మీద నుండి తొలగపోవును. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకురి. యెహోవా మనకు తోడై ఉన్నారు, వారికి భయపడకుడి. యెహోవా మనకు తోడై ఉన్నారు, అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు, భయపడకుడి. దేవుడి ఎడల మన విశ్వాసం ఉంది, భయపడకుడి. ఆయన ఎడల మన విశ్వాసాన్ని కనబరుచుకుంటే భయపడకుడి. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనని ప్రత్యక్షపు గుడారంలోకి యెహోవా మహిమ ఇశ్రాయేలు మీదకి అందరికీ కనబడి జనాలు డిసైడ్ అయిపోయారట. ముందు వీళ్ళిద్దరు నోరు మూసేయండి రా అన్నారట. 10 మంది కరెక్ట్గా చెప్తుంటే వీళ్ళిద్దరు వచ్చి అలా ఉండకూడదు, వీళ్ళిద్దరు మాట ఎవరు లెక్క చేయాలరా, వీళ్ళిద్దరూ చాలా మొత్తం సెడగొడుతున్నారు, అసలు వీళ్ళిద్దరు నోరు లెక్కడం, ముందు వీళ్ళని చంపేయండి అన్నారట. దేవుడు వెంటనే కోపం వచ్చింది. దేవుడు ప్రత్యక్షమైపోయాడు. ఏమన్నాడు తెలుసా? యెహోవా మేఘం మందస్సు మీదకి వచ్చింది. దాని అర్థం ఏంటి? ఏల మీద చేయబడితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? చెయ్యేసినోడు సంగతి తెలుస్తాడు అనమాట. అందుకే ప్రత్యక్షం అయిపోయాడు. కాలేబు మీదకి చెయ్యెత్తినా, కాలేబు మీదకి నోరెత్తినా, కాలేబు మీదకి రాయెత్తినా ఆ పండ్రా అన్నట్టు దేవుడు ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలందరికీ కనబడగా బెంబేలెత్తిపోయారు. తప్పక మనసు ఒప్పక వీళ్ళకి దేవుడు సపోర్ట్ ఉన్నాడని ఆ ఇద్దరు మాట విని, వీళ్ళిద్దరు మాటలు మాత్రమే నువ్వు తీసుకోవాలని దేవుడు మోసేని స్థిరపరిచి, ఆ ఇద్దరు రిపోర్ట్ మాత్రమే జెన్యూన్ రిపోర్ట్ అని దేవుడు బలపరిచి ఆ రిపోర్ట్ మోసేకి అందిస్తే ఇశ్రాయేలు ముందుకు బయలుదేరారు. విచిత్రంగా ఉంటుంది. 38 సంవత్సరాల క్రితం జరిగిన ఈ గొడవని మళ్ళీ ఫ్రెండ్ ముందు ఎత్తుతున్నాడు. ఫ్రెండు మర్చిపోయావా, ఆ రోజు మన ఇద్దరమే నిలబడ్డాం, అందరం ఒకవైపు ఉంటే మన ఇద్దరం ఒకవైపు ఉన్నాం, లక్షల మంది ఒకవైపు ఉంటే మన ఇద్దరం ఒకవైపు ఉన్నాం. ఆ రోజు దేవుని పక్షాన మనం నిలబడి మాట్లాడాం. అయినా నాకు ఈరోజు గుర్తుంది, అన్యులు, అమాలేకులు కానీ, మోయాబీలు కానీ, కానాను తెగలు ఎవరున్నా, నెఫీలు కానీ ఎవరున్నా ఏదేదో మాట్లాడారు ఆ రోజు. ఆ పాయింట్స్ ఇంకా నాకు గుర్తున్నాయి. మనమందరం ఒకటే దేవుడిని బట్టి విశ్వాసంతో మాట్లాడుతుంటే వాళ్ళ డిఫెన్స్ 10 మంది ఏం చేశారు నాకు తెలుసు. వాళ్ళు ఇచ్చిన డిఫెన్స్ ఈ రోజుకి ఆ పాయింట్స్ నాకు గుర్తున్నాయి. ఏమని డిఫెన్స్ ఇచ్చారు చూడండి ఒకసారి. అదే 14వ అధ్యాయం 8వ వచనంలో, అదే 14వ అధ్యాయం 8వ వచనంలో, క్షమించండి 13వ అధ్యాయం 30వ వచనంలో, 13వ అధ్యాయం 30వ వచనంలో, కాలేబు మోసే ఎదుట జనులను నిమ్మలపరచి, మనం నిశ్చయముగా ఎలుదము, దాన్ని స్వతంత్రించుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు. ఫస్ట్ పాయింట్ ఏంటట? ఆ జనులు మనకంటే బలవంతులు. 2, వారి మీదకి మనం పోజాలము, వారు సంచరించి చూసిన దేశము, ఇశ్రాయేలు గురించి చెడ్డ సమాచారం చెప్పి వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటండి? వాళ్ళ బలవంతులు, వాళ్ళ బలమైన వారు, ఆలోచన కలిగిన వారు, వాళ్ళ దేశం సారవంతమైన నేలం, వాళ్ళ ఫుడ్ కానీ, వాళ్ళ యొక్క బలము కానీ ఇవన్నీ చూస్తుంటే మనకు అనిపిస్తుంది వెళ్ళలేం మోసే, దయచేసి మా మాట విను, ఇద్దరు మాట నమ్మేకు, వీళ్ళిద్దరి మాట భుజాన్ని వేసుకోకు, ఇదిగో ఇది పాయింట్ అని. అయినా నాకు గుర్తుంది ఫ్రెండ్ యెహోషువ, నాకు గుర్తుంది వాళ్ళు చెప్పిన పాయింట్ ఆ రోజు వ్యాలిడ్ పాయింట్ కాదు. ఎందుకంటే మనం ఎలాంటి విషయాలు నమ్మామో మనకు తెలుసు.
ఈ ఎవరైతే ఉన్నారో అన్యులు వీళ్ళే బలవంతులైతే, వీళ్ళే ఎవరైతే ఉన్నారో అనానాకీలు వీళ్ళే బలవంతులైతే, ఐగుప్తీల్ని జయించిన దేవుడు మన దేవుడు. 10 తెగుళ్ళ చేత ఐగుప్తీల్ని నిశ్శబ్దం చేసేసిన దేవుడు. అయినా ప్రపంచ చరిత్రలో, మన చరిత్రలో ఫ్రెండ్ నాకు గుర్తుంది, ప్రపంచ చరిత్రలో, మన సమకాలీన చరిత్రలో ఐగుప్తి ఎంత వెలసేలిన దేశం ఉందా? అలాంటి ఐగుప్తి అనే దేవుడు అనిచేశాడు. ఎర్ర సముద్రాన్ని సీరేశాడు, బండని బద్దలు చేసేసాడు, అరణ్యంలో దేవుడు ఆహారాన్ని పుట్టించాడు, 10 తెగులు చేత ఐగుప్తిని అతలాకుతలం చేసి పడేశాడు. ఐగుప్తియే మన ముందు నిలవకపోతే, ఐగుప్తి ప్రజలే మన ముందు నిలవకపోతే 40 సంవత్సరాలు దాటుకుంటూ వస్తున్నామే, లేదా 10 రోజులు దాటుకుంటూ వస్తున్నామే, సముద్రాలు నిలబడలేదు, తెగలు నిలబడలేదు, ఒక్కటి నిలబడలేదే. ఇన్ని పరిస్థితులు ఏవి మన ముందు నిలబడలేనప్పుడు వీళ్ళెందుకు నిలబడతారు? ఈ విశ్వాసంతోనే ఆ రోజు మనం మాట్లాడితే వీళ్ళ బుర్రలకి ఎక్కలేదు. నాకు ఆ రోజుకి ఈ రోజుకి ఆ పాయింట్ గుర్తుంది. యెహోషువ, ఆ దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు. ఆ టెస్ట్ మనీలు అంటాడండి చెబుతూ, ఆ రోజు పరాక్రమశాలిగా యుద్ధానికి పోయినప్పుడు ఎంత బలం ఉందో 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, మళ్ళీ 38 సంవత్సరాలు అంటే 40కి 40 80 సంవత్సరాలు అయినా అదే పౌరుషం ఉంది యెహోషువ. ఆ మాట గుర్తుంది, ఆ విశ్వాసం గుర్తుంది. ఆ రోజు లక్షల మందికి ఎదురు నిలబడిన ఆ ధైర్యం మనకు గుర్తుంది. ఈ రోజుకి అదే విశ్వాసం ఇప్పటికి కూడా యెహోవా పక్షమున యుద్ధము చేయడానికి నేను ఏమాత్రం ఆలస్యం చేయను. యెహోషువ వచనం, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. మోసే పంపిన నాడు ఎంత బలమో నేటి వరకు నాకు అంతే బలం. మోసే పంపినప్పుడు ఎంత బలం ఉందో ఈ రోజుకి నాకు అంతే బలం ఉంది. ఏ బలం ఉంది? యెహోవా యందలి విశ్వాసము, యెహోవా యందలి శక్తి, యెహోవా మీద నమ్మకము, అన్ని విధాలుగా అంతే బలం ఉంది. యుద్ధము చేయటకు కానీ, వచ్చుచూ పోవచ్చు ఉండుటకు కానీ అప్పటి వల్ల నాకు ఎప్పటికీ బలం ఉన్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీలును అక్కడున్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉన్నాడు గనక యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకుందని. ఎంత బాగా సెలవిస్తున్నాడు చూడండి, ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. ఆ రోజు తోడై ఉన్నాడు అంటే వీళ్ళ యుద్ధాల వెనకాల వీళ్ళు ఏం నమ్మారు తెలుసా? దేవుడు తోడుంటే చాలు, విజయాలన్నీ మనవే. ఈయన గురించి సాక్ష్యం ఇచ్చాడండి దేవుడు. ఏమని తెలుసా? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నన్ను వెంబడించిన వ్యక్తి కాలేబు. ఒక అన్యుడు గుచ్చి, ఒక బయటోడు గుచ్చి, ఇశ్రాయేలుకి సంబంధం లేడు. అసలు వాగ్దానాలు ఎవరివి? దేశం ఎవరిది? అసలు భూభాగాలు ఎవరివి? ఈ 12 గోత్రాల వారివి, ఈ 20 లక్షల మంది. కానీ బయటోడికి దేవుడు నమ్ముతున్నాడు చూడండి. అంటే ఎప్పుడు జబ్బేడు చెప్పనా? పుట్టికి నుంచి క్రైస్తవులు అని చెప్పుకున్న వాళ్ళకి ఆ దేవుడి విలువ తెలుస్తుంది లేదో నాకు తెలియదు, కానీ మధ్యలో వచ్చిన వాళ్ళకి దేవుడి విలువ బాగా తెలుస్తుందండి. చిన్నప్పటి నుంచి దేవుడని తినడానికి మన బైబిలేగా, మన దేవుడేగా, మన పాస్టర్ గారేగా, మందేగా. అందుకే ఈ మంది ఎలా తయారవుతారు? బయట నుంచి వస్తారు చూసారా, అప్పుడే మారుతారు చూసారా. యెహోవా రుచి ఎరుగుతారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారండి. దేవుడిని చాలా బలంగా నమ్ముతారు. ఎంత బలంగా నమ్ముతారంటే ఇదిగో ఇలాంటి నిండు హృదయంతో, అయ్యో మనం క్రైస్తవులం, అయ్యో ఇలా చేయకూడదు కదని వాళ్ళు చాలా బలంగా నమ్ముతారు. మనోళ్ళే క్రైస్తవులు అని చెప్పుకున్నారు. వాళ్ళని ఒక్కటి ఏదన్నా మారొచ్చిన తర్వాత మళ్ళీ ఆ మూఢాచారాలు చేయమనండి, చెయ్యరు. మనము పాస్టర్ గారితోనే ప్రార్థన చేసేస్తాం, బేపనయంతోనే ముహూర్తాలు పెట్టించేస్తాం. నేను అడుగుతున్నాను, వాళ్ళకున్న విశ్వాసం, వాళ్ళకున్న బలము, వాళ్ళకున్న మనసు చూస్తుంటే నేను అడుగుతున్నాను, 20 లక్షల మందికి ఒక్కడ తేలాడు. ఇన్ని సంఘాల మధ్య, ఇన్నిటి మధ్య అడుగుతున్నాను, ఇలాంటి సాక్ష్యం మనకి ఉందా? ఈయన చూస్తుంటే ఇంక విచిత్రం అనిపిస్తుంది. ఏంటయ్యా నీ గొప్పతనం ఏంటయ్యా అంటే ఆయనకు గొప్పతనం ఉందట. నలుగురు వెళ్ళే రూట్లో నాకు వెళ్ళాలని మనసు లేదు, కానీ దేవుడు నాకు ఏది చెప్తే అదే చేస్తా అంటాడట. మరో మాట చెప్పిన, చెప్పిన పని తూచా తప్పకుండా చేస్తాడట.
కమిట్మెంట్ ఉన్నవాడు. చెప్పిన పని తూచా తప్పకుండా చేస్తాడు. చెప్పిన పని ఖచ్చితంగా చేస్తాడు. దైవ కార్యాన్ని చక్కగా నెరవేరుస్తాడు. సావుతో సెలగాటమయ్యే కార్యానికి పోయి వస్తారో రారో, తిరిగి వస్తారో రాని ఆ ఏగులు వారి ఉద్యోగం చేశాడంటే దేవుని కొరకు ఎంత కసున్నవాడండి. ఒక్క పని తినంగా చేయమ్మా, ఒక్క పని తినంగా నమ్ము. అదిగో చూడండి, ఎక్కడో బయట నుంచి వచ్చాడు, పూర్తిగా బయట విషయాలు వదిలేశాడు, అన్యుల ఆచారాలు వదిలేశాడు, తన జాతి ఆచారాలు వదిలేశాడు, వారి పితరుల యొక్క వెంబడించిన పద్ధతులని పక్కన పడేశాడు, పూర్తిగా దేవుణ్ణి నిండు మనసుతో వెంబడించాడు. నన్ను ఈ మధ్య పెళ్ళిళ్ళకి రమ్మన్నారు. పెళ్ళిళ్ళకి రావాలంటే షరతులు వర్తిస్తాయని చెప్తున్నాను నేను మొదటి నుంచి. మళ్ళీ చెప్పాను నేను, రే మీ పెళ్ళికి రావాలంటే మళ్ళీ చెప్తాను, మూఢాచారాలు, మూఢనమ్మకాలు, ఆ తంతు కార్యక్రమాన్ని తెస్తే నేను ఆ డయాస్ మీద మెసేజ్ చెప్పలేను. లేదు అవన్నీ మీరు ఆపుతానంటే నేను మెసేజ్ చెప్పడానికి వస్తానంటే చెప్పి చెప్పి ఎంత చెప్పినా లాస్ట్కి మళ్ళీ వచ్చి ఒక అరగంట చెప్పి వెళ్ళిపోనియా అన్నారు. నేను చెప్పేదేంటి, మీరు నన్ను అడిగేదేంటి? నేను ఏం చెప్తున్నాను, ఇవి వద్దు, ఇవి చెయ్యొద్దు, ఇవి చేస్తే మేము రాలేం, అక్కడ వర్తమానం మేము చెప్పలేం, బైబిల్కి మూఢాచారాలకి ముడిపెట్టొద్దు, వీటికి వాటి కలపొద్దు, క్రైస్తవ విలువలతో మేము వివాహం చేసుకోండి, మేము ఖచ్చితంగా వస్తాం, మేము దగ్గరుండి నడిపిస్తామంటే అంత విన్న తర్వాత జస్ట్ ఒక 10 నిమిషాలు కనబడి వెళ్ళిపోయాను. కనబడితే ఇంకెందుకు, ఇంకా నేను వెళ్ళలేదండి, రానన్నానండి. విషయం ఏంటి చెప్పనా, ఆ రోజు వాళ్ళ పెళ్ళిళ్ళకి నేను వెళ్ళలేదని ఈ సెమినార్కి వర్క్ చేయడానికి రావడం మానేశారు. రాకపోతే పండి, రాకపోతే మానేయండి. మీ పెళ్ళిళ్ళకి, మీ పేరంటాలకి, మీ మూఢనమ్మాలకి మమ్మల్ని వచ్చి జైగొట్టమంటే మళ్ళీ చెప్తున్నాను, శ్మశానానికైనా పోతాం కానీ మీ చెత్త విషయాలకు మేము జైగొట్టం. మీరు రాకపోతే మేమే అవసరమైతే గోసులు పెట్టుకుని పని చేస్తాం, ఇక్కడ మేమే కష్టపడి చేస్తాం. అంటే మీ పెళ్ళిళ్ళకి వచ్చి, మీ పేరంటాలకు వచ్చి మీరు చెప్పిందల్లా మేము జైగొట్టి, మీ మూఢనమ్మకాలకి, మీ ముహూర్తాలకి మేము జైగొడితే అప్పుడు మాకు వచ్చి సపోర్ట్ చేస్తారా? ఇది దేవుని పని అని అడుగుతున్నా. ఇది దేవుని పని అనుకుంటున్నావా, లేదా ఇంట్లో పెళ్ళి అనుకుంటున్నావా? మరికొంతమంది ఉంటారండి, ఇంతమంది నీకు బాధ్యత తప్పకిస్తే వీళ్ళేం చేస్తారు చెప్పనా, ఏం చేస్తారు చెప్పనా, వాడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే ఇంకా గుర్తింపు లేనప్పుడు అనవసరం అండి రావడం అన్నారు. ఏం గుర్తింపు అంటావు, నోబెల్ ప్రైజ్ ఇమ్మంటావు, నీకు ఏం గుర్తింపు కావాలని అడుగుతాను. ఏం గుర్తింపు? ఇదిగో అక్కడ ఉన్నాడు, ఆ కాలేబు లాంటి ఉద్యోగం చేయగలవా? ప్రాణాలు పోతాయి, వెళిన తర్వాత వస్తారో రారో గ్యారంటీ లేదు, అలాంటి ఉద్యోగానికి పోయాడు, అలాంటి పని చేయగలవా? గుర్తింపు లేకపోతే ఉండరు, పాట ఇవ్వకపోతే ఉండరు, పొగడకపోతే ఉండరు, చెప్పాల్సిన విషయాలు వాళ్ళకి అనుకూలంగా చెప్పకపోతే ఉండకపోతే పొండి. మళ్ళీ చెప్తున్నాను, 20 లక్షల మందికి ఇద్దరైతే చెప్పండి, 20 లక్షల మందికి ఇద్దరైతే గుర్తుపెట్టుకోండి, ఇన్ని వేల మందికి వినేవాడు ఒక్కడున్నా చాలు. గుర్తుపెట్టుకోండి, ఒక్కడున్నా చాలు. 20 లక్షల మందికి ఇద్దరే తేలారు. వేల మందిలో ఎంతమంది వచ్చినా మీకు అనుకూలమైన వచనాలు, మీకు అనుకూలమైన ప్రసంగాలు చెప్పరు. దేవుడు చెప్పింది మనం వినాలి, మనం చెప్పింది దేవుడు ఏంటో గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మాట్లాడారు, ఈరోజు అడుగుతున్నాను, ఒక్కలా ఉంటామండి తినంగా. 38 సంవత్సరాలు మారిపోయి మనిషి మారలేదండి. ఆ రోజు ఎంత విశ్వాసం ఉంది, ఈరోజు అంత విశ్వాసం ఉంది. ఆ రోజు ఎంత ఫైట్ చేసే గుణం ఉందో, ఈరోజు అంత ఫైట్ చేసే గుణం ఉంది. ఆ రోజు దేవుని కొరకు ఎంత బలం ఉందో, ఈరోజు అంత బలం ఉంది. నీకు 30 సంవత్సరాలు వద్దు, గ్యారంటీ ఇస్తున్నాను, 3 సంవత్సరాలు తినంగా ఉంటావు నువ్వు. అడుగుతున్నాను నేను, 3 సంవత్సరాలు, 4వ సెమినార్కి మారిపోతున్నామ్మా. 3 సంవత్సరాలు అడుగుతున్నాను, ఈ సహవాసంలో, ఈ బలంలో నీకు 30 సంవత్సరాలు వద్దు, 3 ఏళ్ళు తినంగా ఉంటావా? నీకేం కావాలి? నీకు పేరు కావాలి, నీకేం కావాలి? నీకు డబ్బు కావాలి, నీకేం కావాలి? నీ పొగడ్తలు కావాలి, నీకేం కావాలి? నీ చెత్త ముహూర్తాల కార్యక్రమాలకు మేము రావాలి. 38 సంవత్సరాలు ఎప్పుడు గొడవ, ఎప్పుడు యుద్ధం. 10 సంవత్సరాలు దాటేసిన యెహోషువ ఇంకా దేవుడి కోసం అదే కసి ఉంది అంటున్నాడు. కట్టి కాలేంత వరకు, గోతికి పోయేంత వరకు, ఈ మనుషులు చచ్చిపోయేంత వరకు దేవుడు దేవుడు అని కొట్టుకుంటుంది గుండె యెహోషువ. ఆ రోజు దేవుడిచ్చిన వాగ్దానం నాకు గుర్తుంది, ఆ రోజు దేవుడిచ్చిన వాగ్దానం నాకు గుర్తుంది, ఇంకా గుర్తుంది, ఇంకా గుర్తుంది, ఇంకా గుర్తుంది. నేను మర్చిపోలేదు. నా జీవితంలో మైలురాయి అది. ముగించేస్తున్నాను చేస్తున్నాను. ఇంత కసుగా ఉన్న వ్యక్తికి, ఇంత పౌరుషం ఉన్న వ్యక్తికి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్ల పెద్దదైంది, పెళ్ళిడికి వచ్చేసింది, పెళ్లి చేసే వయసు వచ్చేసింది. మంచి తండ్రి అండి,
పోరాట యోధుడే కాదు, పరాక్రమశాలే కాదు, ఒక కూతురికి చక్కటి తండ్రి కూడా వయసు వచ్చే సమయానికి పెళ్లి చేయాలని కన్ఫర్మ్ అయ్యాడు. మంచి తండ్రి. ఉత్తమ తండ్రులు బిడ్డకు వయసు వచ్చే సమయానికి సంబంధాలు చూడాలి, వాళ్ళకి కావాల్సిన పరిస్థితులు అనుకూలపరచాలి. కొంతమంది ఉంటారు తినేసి ట్యాంకుల పెంచి తిరగడం తప్ప ఆ కుర్రోడేంటి, ఆ పిల్లేంటి, పరిస్థితులు ఏంటి, భవిష్యత్తు ఏంటి, మనకి ఏదన్నా జరగకూడని జరిగితే రేపు పొద్దున్న వాళ్ళ సంగతి ఏంటి, ఇది ఏం అవసరం లేదు. కక్క మొక్క డొక్కుంటే చాలు ఆ రోజుకి, అంతే. బాధ్యతలు ఉన్నాయా? ఏమన్నా బాధ్యతలు కనబడుతున్నాయా? ముదిరిపోయి పెళ్ళిళ్ళు కొన్న వాళ్ళు ఉన్నారండి. ఈ తండ్రులకి తిరాలేక ముదిరిపోయారు తెలుసా? ముదిరిపోయి పెళ్ళిళ్ళకు ఎందుకు? కేవలం తండ్రుల యొక్క అసమాన్యత, వాళ్ళ బద్ధకం. కూతుర్లకి పెళ్ళిళ్ళకి ఈరోజు ఎటుపోవాలో తెలియక పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుని పోతున్నారు. ఏమమ్మా ఎందుకమ్మా పెళ్లి చేసుకుంటే, మా నాన్న చేయాల్సిన టైంలో చేయలేదని, వయసు దాటిపోయింది, మా నాన్న అప్పులు తీర్చడానికే మా ఉద్యోగాలు, మా వయసు అంతా అయిపోయింది, ఇంకెందుకు లేండని ఆ పెళ్ళని కన్నీళ్ళు మింగుకున్న చెల్లెలు నాకు తెలుసు. జీవితం అంతా కుటుంబంలో సరి అయిన పాత్ర పోషించలేని భయంకరమైన బద్ధకస్తులైన చెడు అలవాట్లున్న తల్లిదండ్రులు చేసిన పనులకి బలైపోయిన బిడ్డల జీవితాలు మాకు తెలుసు. ఈ తండ్రి అలాంటోడు కాదు. కూతురికి వయసు వచ్చే సమయానికి కూతురికి పెళ్లి చేయాలనుకోండి. ఎలాంటి పెళ్ళి? ఇంకా నా కూతురి కింద కాలెట్టకుండా తిరగకూడదు, కాలెట్టకుండా చక్కగా తిరగాలి, ఇంట్లో కూడా బైక్ వేసుకుని తిరగాలి అనుకున్నాడా? నా కూతురు ఎలా తిరగాలి? నెలకి ₹1,00,000 తేవాలి, ఎన్ఆర్ఐ అన్నాడా? నా కూతురికి ఎలాంటి సంబంధం ఉండాలి, ఎలాంటి సంబంధం ఉండాలి, ఎలాగుండాలి, హైట్ ఎంత ఉండాలి, లావ్ ఎంత ఉండాలి, కలర్ ఎంత ఉండాలి, మా క్యాస్ట్ ఉండాలి, కుర్రోడు చూసిన వెంటనే హీరోలా ఉండాలి. ఏం చూడలేదండి. ఏం చూసాడు చెప్పనా? నా పేరే ఫైటర్, నా పేరే పరాక్రమశాలి, నా అల్లుడు కూడా పరాక్రమశాలి అయితే నా పిల్లనిస్తానని ఫిక్స్ అయ్యాడు. అది మంచి తండ్రి అంటే గుర్తుపెట్టుకోండి. లచ్చిస్తాడా? 2 నీ బొందెత్తాడు. లచ్చిస్తాడు, 2 లక్షలు ఇస్తాడు కాదు, లైఫ్ ఇస్తాడు. దేవుడి కొరకు ప్రాణం ఇస్తాడు, దేవుడి కొరకు కసిగా నిలబడతాడు. అలాంటి అల్లుడు కావాలి, అలాంటి అల్లుడు కావాలి. ఎక్కడ ఉండి ఎతకండి. దేవుడు అంటే పిచ్చెక్కిపోయిన అల్లుడు ఎక్కడ ఉండి ఎతకండి. ఉన్నారా ఇలాంటి క్రైస్తవ తల్లిదండ్రులు ఈరోజు? ఉన్నారా? ఏ సంబంధాలు చూస్తానంటే విశ్వాసంతో ఉన్న అల్లుళ్ళు కాదు, దేవుని కొరకు కసిగా బతికే అల్లుళ్ళు కాదు. మరే సాయంత్రానికి ఆ చెరువు ఈ చెరువు, కొన్ని చెరువులు ఉన్నాయి రాజమండ్రిలో, కంబల్ చెరువు, ఆ చెరువు ఈ చెరువు, ఆ చెరువుకి ఈ చెరువుకి 4 ఫోటోలు తీసి అల్లుడు ఉంటే చాలు మాకు. అక్కడ తిప్పాలి, ఇక్కడ తిప్పాలి, ఆ చెరువు ఈ చెరువు అంతా చెరువులోకి దూకండి అందరు కలిసి. నన్ను తిప్పే అల్లుడు కాదు, చేసేవాడు కాదు, దేవుని కొరకు కసిగా నిలబెట్టే అల్లుడు నీకు దొరికాడా? అలాంటి అల్లుడు కొరకు నువ్వు తిరుగుతున్నావా? అలాంటి సంబంధమే ఎత్తుకుతున్నావా? లేకపోతే నీ కులం అని సస్తున్నావా? కాలేబు అల్లుడు ఎవరో తెలుసా? గుర్తుపెట్టుకోండి. కాలేబు అల్లుడు ఎవరో తెలుసా? ఇదిగో మా అమ్మాయి నీకు నచ్చిందా? మా అమ్మాయి నీకు చెయ్యాలంటే, అమ్మాయిని ఎవరికి చేస్తాను? మా అమ్మాయిని నీకు చెయ్యాలంటే, ఆ రోజు కానాను భూభాగాన్ని జయిస్తే దేవుడు నన్ను ఎలా ఎంపిక చేశాడో, ఆ ప్రాంతాన్ని ఎవడైతే జయిస్తాడో గుర్తుపెట్టుకోండి, ఆ ప్రాంతాన్ని జయించిన వ్యక్తికే నా కూతుర్ని ఇస్తాను ఫిక్స్ అయ్యాడు. ఇంతకు ఆ ప్రాంతం ఏంటి? యెహోషువ నాయకత్వంలో, మోసే నాయకత్వంలో పూర్తిగా కానాన్ని జయించలేదు తెలుసు కదా. ఇంకా అక్కడక్కడ కొన్ని భాగాలు ఉండిపోయినాయి. ఇంకా దేవుడికి విజయం కావాలి, ఇంకా కానాన్ని పూర్తిగా ఆక్యుపై చేయాలి, కానాను భూభాగాన్ని పూర్తిగా దేవుడి యొక్క చేతుల్లోకి తేవాలి. ఇంకా అక్కడక్కడ భూభాగాలు ఉండిపోయాయి. ఆ దేవుడి చిత్తం నెరవేర్చే అల్లుడు ఎవడైతే ఉంటాడో వాడికి చేస్తాను నా కూతురు నన్ను. ఎక్కడుంది ఈ సందర్భం? చూడండి ఒకసారి, చూడండి. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 16-17 వచనాలు. కాలేబు ఏంటి మళ్ళీ చదువు. కాలేబు దాన్ని కొల్లబెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్షాను ఇచ్చి పెళ్లి చేసేదును అని చెప్పగా, కాలేబు సహోదరుడును ఒత్రీయేలు దాన్ని పట్టుకొనను గనక తన కుమార్తె అయిన అక్షాను అతనికి ఇచ్చి పెళ్లి చేసిన. పెళ్లికి క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి? ఎన్ఆర్ఐ కాదు. పెళ్లికి క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి? లక్షల జీతం కాదు. పెళ్లి క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి? ఇవేమీ కాదు. పెళ్లికి అర్హత ఏంటో తెలుసా?
దేవుని అందల విశ్వాసం, దేవుని కొరకు తెగింపు, దేవుని కొరకు పరిగెట్టే ఆ హృదయం, నేను ఎలాగైతే నిండు హృదయంతో ఆ దేవుడిని వెంబడించానో అలాంటి అల్లుడుంటేనే నా కూతురినిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. చేద్దాం అనుకున్నామండి, కాకపోతే బాబు గవర్నమెంట్ ఉద్యోగం కాదని మానేసామండి అన్నారట. గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఏంటి, ఫ్రీగా టికెట్ తీసుకోకుండా వెళ్ళిపోదామనా? ఇవో లెక్కలు ఉంటాయండి, అదో రోగం తెలుసా. గవర్నమెంట్ ఉద్యోగం అయితే బాగుండండి, అలాగైతే బాగుండండి, ఎలాగైతే, ఇవన్నీ మళ్ళీ చెప్తున్నానండి. అన్నిటికన్నా గొప్ప భాగ్యం ఏంటి తెలుసా, మీ అల్లుడు దేవుని కొరకు పరుగులెట్టగలడా? మీ అల్లుడు దేవుని చిత్తం నెరవేర్చే అల్లుడేనా? అలాంటి దేవుని బిడ్డలు మీ బిడ్డలకు దొరికితే మళ్ళీ చెప్తున్నాను, తడిగుడ్లు పొడిగుడ్లు కడుపు మీద వేసుకుని నిద్రపోండి ప్రశాంతంగా. అలాంటి అల్లుడు వచ్చాడు. ఎలా నిండుకుంటారో అలా నిండుగా ఉండండి, ధైర్యంగా ఉండండి. దేవుని బిడ్డ వచ్చాడు మీకు. సంబంధాలు ఈరోజు ఎలా చూస్తున్నారంటే, ఎలా చూస్తున్నారు తెలుసు కదా సంబంధాలు. ఎలాంటి సంబంధాలు చూస్తారు ఈరోజు చూడండి, విచిత్రమైన సంబంధాలు చూస్తున్నారు. క్రైస్తవులే. ఒక ఆయన అన్నాడట, బైబిల్ స్టడీ వచ్చినప్పుడు చెప్తాను, వినండి. పెళ్లి సంబంధం చూడండి పాస్టర్ గారు, పెళ్లి సంబంధమే చూడండి, చక్కటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం మా వాడికి అన్నానట. కానీ మీరు క్యాస్ట్ వద్దంటారు, కానీ బైబిల్ ప్రకారం క్యాస్ట్ ప్రకారం మీరు పెళ్లి చేయాలి, నాకు తెలిసిన విషయం అన్నాడట. పాస్టర్ గారికి మతి లేదు, వాటర్ తాగేశాడు లీటర్. క్యాస్ట్ బైబిల్లో ఉందా? నాకు తెలియదా? మీకు తెలియపడాడు పాస్టర్ గారు, చెప్తాను చూడండి. అబ్రహాం గారు వాళ్ళ అబ్బాయికి ఇస్సాకుకి పెళ్లి చేయడానికి వెళ్ళినప్పుడు, అబ్రహాం గారు అబ్బాయి ఇస్సాకుకి పెళ్లి చేయడానికి వెళ్ళినప్పుడు అబ్రహాం గారు ఏం చెప్పారు? మన అమ్మాయినేగా చేయమన్నాడు. మన అమ్మాయి అంటే ఏంటి? క్యాస్ట్ అన్నాడు. అందుకే మా క్యాస్ట్ పిల్లనే చూడండి అన్నారట. నడుతున్నాను క్యాస్ట్ కూడెట్టని కులం దేనికి చెప్పండి, కలపలేని కులం దేనికి చెప్పండి. కులం కాదండి, నేను కులాలతో పిల్లలు జరగకూడదండి. మన క్రైస్తవం కులం కాదండి మనకి. ఎప్పుడు ధైర్యంగా చెప్పుకోండి. మనం దేవుడిని నమ్ముకున్న తర్వాత భార్య ఒక కులం, భర్త ఒక కులం, బిడ్డలు ఒక కులం. ఓ కుటుంబంలో చూస్తే ఇలా ఏ క్యాస్ట్ రా కన్ఫ్యూజ్. వాళ్ళ కులం ఉండదు. ఎందుకు చెప్పినా, వాళ్ళ దేవుని బిడ్డలు. వాళ్ళు ఏమీ చూడరు, వాళ్ళ కులాలు చూడరు, ఏమీ చూడరు, వాళ్ళ హోదాలు చూడరు. ఏం చూస్తారు? ఒకే ఒకటి చూస్తారు, దేవుని బిడ్డ కాదా, అదొకటే చూస్తారు. దేవుని లక్షణాలు, దేవుని గుణగణాలు ఉన్న పిల్ల ఉందండి అని అడిగేవాళ్ళు లేరు. హైట్ ఉందండి, చూడ్డానికి బాగుంటుందా, తెల్లగా ఉంటుందా, అలా ఉంటుందా, ఇలా ఉంటుంది ఇవన్నీ అడిగారట. అడిగిన తర్వాత లాస్ట్లో అడుగుతారు, ప్రార్థన చేసుకుంటుందా అని, బైబిల్ చదువుతుందా అని. ఎంత ఉంటుంది చెప్తారు కదండి తల్లిదండ్రులు. అయ్యో సంఘంలో మా పిల్లేనండి బాగా పాడుతుంది అన్నారు. మా పిల్ల బైబిల్ బాగా చదువుతుంది, మా పిల్ల అలాగే ఇలాగని చెప్తే ఆ పెళ్లి కొడుకు నాలాంటి ఒక క్వశ్చన్ అడిగేశాడు. అయితే ఆమోస్ గ్రంథం ఎక్కడుందో చెప్పమానండి అన్నాడు. అది అన్నదంట. తూచి నేను అడుగుతున్నాను, రకరకాలు అడుగుతున్నాను. ఏం చూస్తున్నారు ఈరోజు? దైవికమైన లక్షణాలు పెళ్ళికూతుల్లో చూస్తున్నారా? దైవికమైన లక్షణాలు పెండు కొడుకుల్లో చూస్తున్నారా? అది ఏం చూడట్లేదు. 5 ఇస్తారా, 3 ఇస్తారా, 2 అయినా సరే 100 ఇస్తారు. 5 ఇస్తారు, 2 ఇస్తారు కాదు, ఏమిస్తారు? లక్షలు కాదు. దేవుని లక్షణాలు ఆ బిడ్డకున్నాయా, ఆ కుర్రోడుకున్నాయా, ఆ కూతురుకున్నాయా, ఉన్నాయా లేదా? అలాంటి పిల్లని చూడండి సార్, గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అలాంటి అబ్బాయిని చూడండి సార్, నెత్తిన పెట్టి చూసుకుంటాం. అలాంటి దేవుడి కొరకు రగిలిపోయి పెట్టుకుంటా చూడండి సార్, నెత్తిన పెట్టి చూసుకుంటాం. కాలేబు ఎంత నిజంగా అండి, కాలేబు స్టోరీ విచిత్రమైనది. ఒక అన్యుడు, ఇశ్రాయేలు కానివాడు, బయట నుంచి వచ్చిన వాడికి ఇంతగా సంతిక దేవుడు అన్నాడు. ఓరకం లేదు, నిండు మనసు. ఆ అబ్బాయి ఇంట్లో పెళ్లి జరిగినా, వాళ్ళ కూతురికి పెళ్లి చేసినా నా చిత్తం నెరవేరుతుందా లేదో చూస్తాడు. ఒక అడుగు బయటికి కట్టినా నా చిత్తం నెరవేరుతుందా లేదో చూస్తాడు. ఫైట్ చేసినా, ఏది చేసినా, భూభాగం మీద నిలబడినా కాలేబు యొక్క మనసు ఎప్పుడు ఇది యెహోవాకి ప్రీతికరమా కాదా అని చూస్తాడు. చివరికి కూతురికి పెళ్లి చేయాలన్నా, నా కూతురు కూడా యెహోవాను నాలాగే బలంగా నమ్మునోడైతే నా కూతురికి భర్త అవ్వాలి, నాకు అల్లుడు అవ్వాలన్నాడట. అలాంటి అల్లుడులు కావాలి. ఈరోజు ఉన్నారా? ఈరోజు ఎలాంటి అల్లుళ్ళో చెప్పనా? కాయ తెస్తాను, గ్లాస్ తే అన్నారట. నువ్వు ఆమ్లెట్ అయ్యే అన్నారట. ఈరోజు అలాంటి అల్లుళ్ళు ఉన్నారు తెలుసా? మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి కూర్చుని తాగేసి అల్లుళ్ళు మామలు ఉన్నారు తెలుసా? ఇద్దరు కలిసి తాగేస్తారు. ఆమ్లెట్ వేసుకొచ్చారట తల్లి కూతురు ఇద్దరు. 5 ముక్కలు పట్టుకొచ్చారట.
చక్కటి మాంగారు చెప్పండి, చక్కటి అల్లుళ్ళు అడుగుతున్నాను. ఇవి అడుగుతున్నాను, కుమిలిపోతున్నాయి, కుటుంబాలు పతనమైపోతున్నాయి, రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఎలాంటి అల్లుల్ని ఎదుగుతున్నారు, ఎలాంటి కూతుర్ని ఎదుగుతున్నారు. మీ పెళ్లి కూతుర్ని చూసుకోండి. నేను ముగించేస్తున్నాను. ఒత్తినేలు అంటే ఎవరో తెలుసా? బైబిల్ నెరేటివ్ తెలిస్తే అర్థమవుతుంది. ఒత్తినేలు అంటే ఎవరో తెలుసునా? ఇశ్రాయేల్ జడ్జెస్లో ఫస్ట్ జడ్జి ఎవరో తెలుసా? కాలేబు అల్లుడు. గుర్తుపెట్టుకోండి. న్యాయాధిపతుల్లో మొట్టమొదటి న్యాయాధిపతి కాలేబు అల్లుడు. అది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ. అప్పటి వరకు కెనేజీలు ఈ కాలేబు ఫలానా జాతి అని చెప్పుకున్నారు. ఇప్పుడేం చెప్పుకుంటారు చెప్పిన? కాలేబు అల్లుడు, కాలేబు కొడుకు, కాలేబు కూతురు, కాలేబు కుమారుడు. జనరేషన్ మార్చేశాడంతే. మా తాత, మా ముత్తాత కాదు, ఇప్పటి నుంచి నా పేరు చెప్పాలి. ఆ పేరు ఎక్కడి నుంచి చెప్పాలి తెలుసా? దేవుడిని బట్టి నా నుంచి జనరేషన్ స్టార్ట్ అవ్వాలి. మా నాన్న స్టోరీ అయిపోయింది, మా తాత స్టోరీ అయిపోయింది, వాళ్ళ లోకం కోసం బతికిన వాళ్ళు. కానీ ఈరోజు నేను బతికిన తర్వాత ఇక్కడి నుంచి ఫలానా వారు తాలూకు అని చెప్పుకోవాలి. ఆ రోజుల్లో గొప్పగా బతికారే, ఆ రోజుల్లో గొప్ప సేవ చేశారే, ఒక టీం ఉండేదే, దాని పేరు డీసీ టీం అని చెప్పుకున్నారే. అలాంటి టీం ఒకటి పనిచేసేదే. అందులో కొంత యాక్టివ్ మెంబర్లు ఉండేవారు. ప్రసాద్ గారు, సురేష్, డేవిడ్ గారు, ఇంకా కొంతమంది సహోదరులు ఉన్నారే. వాళ్ళ తాలూకండి మేమని చెప్పుకోవాలి. ఉన్నారా? మీ ఊర్లో, మళ్ళీ చెప్తున్నాను, మీ ఊర్లో, మీ తరంలో, మీ కుటుంబంలో నీ నుంచి స్టోరీలు మారిపోవాలి అంటే జీవితాల్లో మార్చేసే, స్టోరీలు మార్చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు పరలోకమందున్న దేవుడు, సైన్యాల అధిపతి యెహోవా. మార్చేస్తాడు ఆయన. ఎంత గొప్పగా మారుస్తాడు తెలుసా? ఎక్కడో నమ్మాడు, ఎక్కడి నుంచో వచ్చాడు. 20 లక్షల ముందు ఏమాత్రం మోమాటం లేకుండా దేవుడు అన్నాడు, ఇశ్రాయేల్ అందరూ కాదు కానీ నీ అబ్బాయి నాకు నచ్చాడు. మన దేవుడు గొప్పవాడు అండి. ఎంత గొప్పవాడు అంటే మన పరాన్న భేదం చూడ, అందరినీ ఒక్కలాగే ప్రేమిస్తాడు, అందరినీ ఒకేలా ప్రేమిస్తాడు. అందుకే అపోస్తల కార్యాల్లో కూడా మనకు కనబడుతుంది, దేవుడు పక్షపాతం లేనోడు. దేవుడికి పక్షపాతం లేదు. అక్కడ నచ్చితే బిలాముని ఇష్టపడతాడు, ఇక్కడ నచ్చితే కాలేబుని ఇష్టపడతాడు, అక్కడ నచ్చితే రాహాబుని ఇష్టపడతాడు. ఆయనకి కావాల్సిందల్లా ఏంటంటే జాతి కాదు, ఆయనకి కావాల్సింది రంగు కాదు, ఆయనకి కావాల్సింది అందం కాదు, ఆయనకి కావాల్సింది ఆ హృదయం కావాలి. ఆ హృదయం నిండు మనసుతో వెంబడించే ఆ హృదయం కావాలి, పూర్ణ మనసుతో వెంబడించే ఆ హృదయం కావాలి. ఆ హృదయంలో ఎవరున్నారో అదే కావాలి ఆయనకి. నేనే ఉన్నానా? ఈ దేవుడికి అదో రకమైన పిచ్చి ఉంటుందండి. నేనే ఉన్నానా? లోపల ఇంకెవరైనా ఉన్నారా? నేనే ఉన్నానా? ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా? నేనే ఉన్నానంటే లోపల ఆయనే ఉన్నాడు అనుకోండి. ఆయన ఎంత మురిసిపోతాడో మనల్ని చూసి. అడగకుండానే వాగ్దానాలు ఇచ్చేస్తాడు, అడగకుండానే మన జీవితాలు మార్చేస్తాడు, అడగకుండానే మన బిడ్డలను దీవించేస్తాడు, అడగకుండానే మన భవిష్యత్తు బలంగా కడతాడు. ఎందుకో తెలుసా? ఆయన హృదయంలో పెట్టుకుంటే చాలండి, మన బతుకులన్నీ మార్చేస్తాడు ఆయన. అసలు మనమేనంత ఆశ్చర్యపోయే కార్యాలు చేస్తాడు ఆయన లోపల పెట్టుకుంటే చాలండి. బైబిల్ ఒక మాట చెప్పింది, గుడ్డిగా సూత్రం పాటించండి, దేవుణ్ణి హెచ్చించిన వారిని చెప్పండి దేవుడు హెచ్చిస్తాడు. దేవుడిని ఎవరైతే గొప్ప చేస్తారో, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు. ఇదే టెక్నిక్, ఇంతకు మించిన రహస్యాలు ఏమి లేవు. మీరు దేవుణ్ణి గొప్ప చేయండి, దేవుణ్ణి గణపరచండి, దేవుణ్ణి ముందు పెట్టుకోండి, దేవుణ్ణి ఆరాధిస్తుండండి. మీరు ఏ పని చేసినా దేవుడని మీ హృదయ స్పందన తెలియజేయండి. దేవుడు చాలా ఇష్టపడతాడండి. నువ్వు చేసిన ప్రతి పనిని నీకు దీవెనకరంగా మార్చేస్తాడు. నీకు జరగబోయే నష్టాల్ని ముందే అంచనా వేస్తాడు, కావలసిన సౌకర్యం ఆయన సిద్ధపరుస్తాడని. అడిగేదల్లా ఒకటే, ఆ హార్ట్లో ఎవరున్నారు? ఆ హృదయంలో ఎవరున్నారు? ఫోన్లు ఉన్నాయా? ఆ హృదయంలో ఎవరున్నారు? లవర్స్ ఉన్నారా? ఆ హృదయంలో ఎవరున్నారు? షికార్లు ఉన్నాయా? ఆ హృదయంలో వ్యసనాలు ఉన్నాయా? ఆ హృదయంలో ఏ దరిద్రాన్ని పెట్టుకుని తిరుగుతున్నావు? హార్ట్లో ఎవరున్నారు? కాలేబు హృదయాన్ని ఇలా కోస్తే, కాలేబు హృదయాన్ని చూస్తే ఎవరున్నారు ఆ అబ్బాయి మనసులో అంటే బైబిల్ చెప్పేస్తుంది, దేవుడు తప్ప ఇంకెవరు లేరండి ఆయన జీవితంలో. ఏం చేసినా, నిద్రపోయినా, లేచిన ఆయన జీవితంలో దేవుడు 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 దేవుడే ఆయన హృదయం. అందుకే క్రొత్త నిబంధనలో కూడా ఆయన మారణ దేవుడు అండి. మళ్ళీ పేతురుని అడిగాడు, ఏమని తెలుసా? పేతురు, వీళ్ళందరికన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. 20 లక్షల మందిలో కాలేబు ప్రేమిస్తున్నాను ప్రభు అని నిలబడ్డాడు. 12 మంది శిష్యుల్ని పక్కన, 12 మంది శిష్యుల్లో 11 మంది చూస్తుండగా, మళ్ళీ 11 మంది చూస్తుండగా, ఆ 11 మంది పక్కన ఉండగా అడిగాడు, వీళ్ళందరూ కాదు కానీ పీటర్ నువ్వు చెప్పు, వీళ్ళందరికన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావు అని అంటే పేతురు అంటాడు, కన్నీళ్ళు దిగమింగుకుంటూ అంటాడు, నిన్ను కాకపోతే ఇంక ఇంకెవరిని ప్రేమిస్తాను ప్రభు, నువ్వు బాగా మనసు ఎరిగిన వాడివి, నేను చెప్పకపోయినా అన్నీ తెలుసు, నేను నిన్ను ప్రేమించకపోతే ఎవరిని ప్రేమిస్తాను? అయితే ఓ పని చేయి, నా గొర్రెలను మేపు.
ఆ దేవుడు ఎప్పుడు మారడు, గుర్తుపెట్టుకోండి. ఆది కాండంలో ఎలా ఉన్నాడు, నిర్గమకాండంలో అలా ఉన్నాడు. నిర్గమకాండంలో ఎలా ఉన్నాడో ప్రకటన గ్రంథంలోనే అలా ఉన్నాడు, క్రొత్త నిబంధనలోనే అలా ఉన్నాడు. ఆయన కోరుకునేది ఒకే ఒక్కటి, నేనే 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 కేంద్ర స్థానమై ఉండాలి, నాకే మొదటి స్థానం ఇవ్వాలి. ఈ చిత్తం నెరవేర్చిన వాళ్ళు అక్కడక్కడ కనబడతారండి నక్షత్రాల్లాగా. అక్కడక్కడ ఆ నక్షత్రాల్లో కనబడిన ఒక నక్షత్రమే కాలేబు. ఆ నక్షత్రాల్లో కనబడే నక్షత్రాలు పేతురు, పౌలు, అపోస్తులు, తిమోతి. దేవుడు కోరుకునేదని చెప్పిన ఆయనకి ఇంపార్టెంట్ ఇచ్చి, ఆయన పని కొరకు తెగింపులు అడుగులు వేసి, ఆయన పనిని చేస్తున్నప్పుడు నాణ్యతతో చేసిన వారిని దేవుడు చాలా ఇష్టపడతాడు. నేను ముగించేస్తున్నాను. ఎప్పుడన్నా ఏదైనా పని చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, నాణ్యత కలిగిన పనిగా చేయండి. సగం సగం ఆఫ్ వద్దండి. చేస్తే ఖచ్చితంగా చేయాలి. దేవుడు అవే చూస్తాడు. ఖచ్చితంగా చేయాలి. దేవుని పనిని నమ్మి చేయాలి. ఇది దేవుని కార్యం అని నమ్మాలి. చూస్తే ఒకలాగా, చూడకపోతే ఒకలాగా, వారానికి ఒకలాగా, గంటకు ఒకలాగా, నెలకు ఒకలాగా. ఒక పాట పాడుతున్నారా, మనస్ఫూర్తిగా పాడండి. దేవుని పని చేస్తున్నారా, మనస్ఫూర్తిగా చేయండి. ఒక మడత పెడుతున్నారా, మనస్ఫూర్తిగా చేయండి. ఒక గిన్నెలు ఎత్తున్నారా, మనస్ఫూర్తిగా చేయండి. చెప్పిన నీ మనసును చూసేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యెహోవా. నా బిడ్డ ప్లేట్లు ఎత్తుతాడు, నాకు తెలుసు. నేను అంత ఇష్టమో ఆ అబ్బాయికి. ఈ తల్లి ఇక్కడ బరకల పెడుతుంది తను తెలుసు నాకు, నేనంటే అంత ఇష్టము. ఈ 6 రోజులు తనకు సరైన సౌకర్యాలు లేకపోయినా, తన ఇంట్లో ఎంతో లగ్జరీగా బతుకుతున్నా, కానీ వాక్యం కొరకు వచ్చి వసతులు లేని ప్రాంతాల్లో అలా నిద్రపోతూ చలికి వణికిపోయి దగ్గరికి ముడిసిపోయి పడుకుంటున్నారే, ఈ బిడ్డలకు నేనంటే ఎంత ఇష్టమో ఆ దేవుడు ఇష్టపడతాడని గుర్తుపెట్టుకోండి. మీరు ఎందుకు వచ్చారా ఈ సెమినార్ కంటే? జేమ్స్ని చూద్దామనో, మా అమ్మాయిని చూద్దామనో, లేదా మా ఆవిడని చూద్దామనో కాదు. మా సచిన్ చెప్తారు ఇక్కడ, ఆ సత్యంలో దేవుడిని చూపిస్తారు ఇక్కడ. ఆ దేవుడిని గుండెల్లో పెట్టుకుని వెళ్ళిపోవాలి అక్కడ. ఆ వెళ్ళిన తర్వాత మీ ఊరు వాడ చూపించాలి. ఏమి నేర్చుకున్నారంటే ఆ దేవుడిని గుండెల్లో పెట్టుకున్నాం. ఎప్పటికైనా ఏదో ఒక మిషన్ రావాలండి. మిషన్ ఎందుకు చెప్పిన, గుండెల్లో ఎవరున్నారు చెప్పే మిషన్ కావాలండి. ఈసీజీ తీసినప్పుడు అప్ అండ్ డౌనే చెప్తుంది ఇలాగా, లబ్ డబ్ అని. ఈసీజీలో తెలియంది ఏంటి చెప్పిన, ఎప్పటికా గుండెల్లో ఎవరున్నారో తెలియదు. ఒకవేళ తెలిస్తే అదే లాస్ట్ టైం కాపురానికి, స్నేహానికి, సంఘానికి, అన్నిటికీ. ఎందుకో దేవుడు ఆ టెక్నాలజీ ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే ఈసీజీ కనిపెడుతుంది లేదు నాకు తెలియదు, కానీ ఈ బైబిల్ మాత్రం ఖచ్చితంగా నీ గుండెల్లో ఎవరున్నా చెప్తుంది, గుర్తుపెట్టుకో. ఈ వాక్యం చెప్తే దేవుడు అడుగుతున్నాడు, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో నన్ను వెంబడించిన వ్యక్తి ఒకడున్నాడు, ఆయనే కాలేబు. కాలేబు పేరు పరాక్రమశాలి. కూతురికి పరాక్రమశాలినిచ్చి చేశాడు, న్యాయాధిపతులుగా నిలబెట్టాడు. దేశంలో 20 లక్షల మంది నమ్మలేని టైంలో పరాక్రమశాలిగా నిలబడ్డాడు. 11 మంది 10 మంది ఒకవైపు నిలబడితే ఇద్దరితో పాటు ఇద్దరుగా ఒక్కడై నిలబడ్డాడు. అలాంటి అబ్బాయే కాలేబు. బయటోడు, ఇశ్రాయేలు కానివాడు, నాకు నచ్చిన బిడ్డ. అందుకే ఇశ్రాయేలుకి 12 మందికి భూభాగం ఇవ్వడమే కాదు, ఈ అబ్బాయికి కూడా ప్రత్యేకంగా హెబ్రోను ప్రాంతాన్ని రాసిచ్చే యెహోషువ అన్నాడు. నీకే ఇస్తాడు. ఎంత ఎకరం 2 ఎకరాలు ఇవ్వడం కాదు, గుర్తుపెట్టుకో. నీకే ఇస్తాడు. ఇంకో 4 ఎకరాలు కాదు, నీకే ఇస్తాడు. భూభాగాలు కాదు. ఎంతకన్నా గొప్ప తిని చెప్పిన, ఆ రోజు వాళ్ళకి ఆ కానాను ఇచ్చాడు. ఈ నిండు మనసుతో వెంబడించు, నీ కొరకు ఒక పరము కానాన్ని సిద్ధం చేస్తున్నాడు. నీ కొరకు స్థలములు సిద్ధం చేస్తున్నాడు. చక్కగా దేవుడు ఆ స్థలముల్లో నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలానే కళ్ళు మూసుకోండి. ఈ పాటను ఏకీభవిస్తూ మన ముగింపులోకి వెళ్ళిపోదాం. అలానే కళ్ళు మూసుకోండి.